రైట్ ఇక ఏపీలో గ్రాండ్ గా ఎన్నికల శంఖారావం పూరించేందుకు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు నిర్ణయించాయి. ఈ నెల 17న చిలకూరుపేటలో టీడీపీ జనసేన భారీ బహిరంగ సభకు గతంలోనే నిర్ణయం తీసుకున్నాయి. ఇదే సభకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాబోతున్నారు. మూడు పార్టీల మధ్య పొత్తు కొలిక్కి వచ్చిన తర్వాత మోదీ పాల్గొంటున్న తొలి సభ కావడంతో భారీ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏపీలో గ్రాండ్ గా ఎన్నికల శంఖారావం పూరించేందుకు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేనలు భారీ బహిరంగ సభకు గతంలోనే నిర్ణయం తీసుకున్నాయి. ఇదే సభకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాబోతున్నారు. మూడు పార్టీల మధ్య పొత్తు కొలిక్కి వచ్చిన తర్వాత మోదీ పాల్గొంటున్న తొలి సభ కావడంతో భారీ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రైట్ ఇక 17న చిలకలూరిపేటలో జరగబోయే సభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గణేష్. చిలకలూరుపేట నుంచి ఒంగోలు మార్గ మధ్యలో బొప్పిడి ప్రాంతంలో ఈ సభ ఏర్పాట్లను ప్రస్తుతం మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం సైట్ ను విజిట్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లోనే ఈ నెల 17న చిలకలూరుపేటలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పడం, ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించాలని చెప్పి గుంటూరు నాయకులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించడంతో ప్రస్తుతం స్థల పరిశీలన పత్తిపాటి పుల్లారావు చేస్తూ ఉన్నారు. బీజేపీ జనసేన పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో ప్రస్తుతం జనసేన బీజేపీ నేతలు పోటీ చేస్తున్నారు. అయితే నెల 17న జరగబోయేటువంటి ఈ ఎన్నికల శంఖారావానికి తొలిసారిగా ప్రధాని మోడీ ఎన్నికలు కావడంతో ఆంధ్రప్రదేశ్ కు విచ్చేస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. అయితే 17కు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రధాని మోడీకి సంబంధించి ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఒకవేళ 17న షెడ్యూల్ ఖరారు కాకపోతే కొంచెం అటు ఇటు అయినా కూడా సభ నిర్వహిద్దామని చెప్పి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలతో చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీలో ఉన్నటువంటి అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు సఫలమయ్యేలా చేశారు. ఇట్లా షేరింగ్ కూడా ఇప్పటికే పూర్తవడం జరిగింది. త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేపీ నుంచి ప్రధాని మోడీతో పాటు జేపీ నడ్డా లాంటి నాయకులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ వచ్చిన తర్వాత ఎన్నికల హడావిడి ఎంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. పొలిటికల్ హీట్ పెరగనుంది. ఎందుకంటే ఒక పక్క వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో పాగా వేయాలి, మరోసారి పాగా వేయాలని చెప్పి ఇప్పటికే టికెట్ల ఖరారు అక్కడక్కడ ప్రకటిస్తున్నటువంటి సందర్భం చూస్తుంది. బీజేపీతో వైఎస్ఆర్సీపీ సఖ్యతగా ఉంటుంది, ఇంటర్నల్ గా కలిసే ఉన్నారని చెప్పి ఆరోపణలు ఇప్పటికి ఉన్నాయి. కానీ ప్రధాని మోడీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మీద ఖచ్చితంగా విమర్శలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ విమర్శలు వైసీపీ అధినేతలు ఎట్లా తీసుకుంటారు, ఎలా స్వీకరిస్తారు అనేది చూడాల్సి ఉంది. ఒకవైపు మోడీ అయితే గణేష్, మనం చూసుకుంటే టీడీపీ జనసేనలు మొన్నటి వరకు పొత్తులో భాగంగా ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీ జాయిన్ అయింది. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ జాయిన్ అయిన తర్వాత నిర్వహించబోయే ఈ సభలో ప్రధాన ఎజెండాగా మూడు పార్టీలు ఏం చెప్పబోతున్నాయి? ప్రజల నుంచి ఓటు అడిగేందుకు ప్రధాన ఎజెండాగా ఏం చూపించబోతున్నాయి? అంటే బీజేపీ మీద మనకు చూస్తే ప్రత్యేక హోదా విషయం చేసిన తర్వాత ప్రత్యేక హోదా పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజ్ ను తెరపైకి మోడీ అదేవిధంగా అమిత్ షా రాష్ట్రంలో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది బీజేపీకి. ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ శాతం కూడా బీజేపీకి కేవలం 1% ఉంది. కానీ ఈసారి దఫా పెరుగు బీజేపీ అసహనంలో ఉంది. ఇదే క్రమంలో అధికార అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రానికి ప్రయోజనాలు ఇచ్చింది. హోదా ఇవ్వకపోయినా కూడా ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చింది, పోలవరం ప్రాజెక్ట్ కి ఎంత ఇచ్చింది, అదేవిధంగా ఉపాధి హామీ పనులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా రైతులకు సంబంధించినటువంటి ఖాతాల్లో వేసేటువంటి నగదు, మహిళలకు ఇచ్చేటువంటి పథకాలు, ఇలా కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలు అన్నింటినీ కూడా మోడీ రాష్ట్ర ప్రజలకు వివరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదైతే గతంలో టీడీపీ ఇప్పుడు వైసీపీ కేంద్రం సహకరించట్లేదు, అభివృద్ధికి ఇబ్బందికర వాతావరణం నెలకొంటుందని విమర్శలు చేస్తుందో ఖచ్చితంగా దానికి ప్రధాని మోడీ నుంచి రిటర్న్ సమాధానం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. బీజేపీ వల్ల ప్రయోజనాలు రాష్ట్రానికి ఏవేవి వచ్చాయో అన్ని కూడా ప్రధాని మోడీ క్లియర్ కట్ గా వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా 2024 తర్వాత అధికారంలోకి వస్తే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ కేంద్రం నుంచి ఏం చేయబోతోంది, అదేవిధంగా రాష్ట్రం నుంచి టీడీపీ జనసేన పార్టీలతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయబోతోంది అనే వివరాలు పూర్తిగా ఈ సభ ద్వారా వెల్లడించే అవకాశం ఉంది పవన్. రైట్, థ్యాంక్ యూ గణేష్.